రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 11 నుంచి సుమారు 15 లక్షల ఓట్లు పెరిగాయని ఈసీ వెల్లడించింది. ఈ నెల 25న తుది జాబితా వెల్లడించే నాటికి ఓటర్ల సంఖ్య 3,95,00,000గా అంచనా వేస్తున్నట్లు తెలిపిన ఈసీ ఏప్రిల్ 5 కల్లా గుర్తింపు కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సిబ్బందికి వర్తిస్తుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు అభ్యర్థుల సామాజిక మాధ్యమ ఖాతాలపై కన్నేసి ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో నిఘా పెట్టినట్లు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, చెల్లింపు వార్తలపై నిశిత పరిశీలన చేస్తున్నామని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా పోస్టులు పెడితే ముందు నోటీసులు ఇస్తామని, వినకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటిదాకా 89 నోటీసులు జారీ చేశామన్న ద్వివేది, అందులో తెలుగుదేశానికి 48, వైకాపాకు 30, జనసేనకు 11 నోటీసులు పంపినట్లు తెలిపారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించే ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. Government employees, if anybody violates the election code, because model code is not only for political parties, for government employees also, very severe action will follow. He has to be suspended, FIR has to be written. So I request all the government employees and everybody who is on poll duty to be free and fair and conduct everything impartially. What we are doing is all kinds of media, print media ankondi, social media, TV channels, screening jarugta undi. Ekkadaina suspected paid articles gaani objectionable articles dorikte political parties ki notices ivvadam jarugta undi. Sometimes FIR may be written. ప్రస్తుతం రాష్ట్రంలో 3,84,00,000 ఓటర్లు ఉన్నారని ద్వివేది వెల్లడించారు. జనవరి 11 నుంచి సుమారు 15 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్టు తెలిపిన ఆయన, ఏప్రిల్ 5లోగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫామ్ 7 దరఖాస్తుల ద్వారా 1,55,000 ఓట్లు తొలగించామని చెప్పారు. 3.84 crores as on today the figure is 3.84 and actual 11 January నాడు 3.69. సో 3.69 నుంచి 3.84 అయింది. సో సుమారుగా 15 లక్షల వరకు యాడ్ అయింది. ఇంకా మాకు 10 లక్షలు పెండింగ్ ఉన్నాయి కాబట్టి బహుశా ఇంకా 9 లక్షలు డెఫినెట్గా యాడ్ అవుతుంది. సో 3.93 ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ విల్ బి 3.94 ఆ ఫిగర్కి మేము చేరుకుంటాం. వెరిఫికేషన్ చాలా వరకు అయిపోయి ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ డాటా ఎంట్రీ అండ్ డిస్పోజల్, యాక్చువల్ డిస్పోజల్ డాటా ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఆన్లైన్ మాకు, కాబట్టి అది దానికి టైం పడుతుంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 3,635 సి విజిల్ బృందాలు ఏర్పాటు చేశామన్న ద్వివేది, ఇప్పటి వరకు సి విజిల్ యాప్ ద్వారా 1,304 ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీల్లో 2,39 లక్షల రూపాయల నగదు, 8 కేజీల బంగారం, 22 కేజీల వెండి, 33 కేజీల గంజాయి పట్టుకున్నట్లు తెలిపారు. స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు జరిపిన దాడుల్లో 7,51 లక్షల నగదు, 125 కేజీల బంగారం, 18 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో 2,69 లక్షలు, ఆబ్కారీ శాఖ సోదాల్లో 7,35 లక్షల విలువైన మద్యం పట్టుబడినట్లు తెలిపారు.